ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ జీవన్లత. ఈరోజు మన ఆరోగ్యం మన బాధ్యత కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాబెటీస్ మెలిటస్. ఇది నాకు ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్. రెండవది ఏంటంటే, నేను ఒక డయాబెటిక్ డాక్టర్ని, డయాబెటాలజిస్ట్ని కాబట్టి నా దగ్గరకు వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్ కూడాను డయాబెటీస్తో బాధపడుతూ వస్తారు కాబట్టి నాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇది మాట్లాడడానికి. సో అండ్ ఈవెన్ వినేవాళ్ళకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. డయాబెటీస్ అనగానే అందరూ నాకు షుగర్ వచ్చింది అని చెప్పేసి షుగర్ వేసుకోవడం మానేసి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కాకపోతే డయాబెటీస్ గురించి మీరు డీప్గా లోపల ఇంకా ఎక్కువగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. డయాబెటీస్ మెలిటస్ యూజువల్గా ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత వచ్చే డయాబెటీస్ ఒక రకం. మీకు తెలియని విషయం ఏంటంటే, చిన్నపిల్లలలో కూడాను షుగర్ వ్యాధి వస్తుంది. ఈ చిన్నపిల్లల్లో వచ్చే షుగర్ వ్యాధి ఒక రకం. ఇది కాకుండా గర్భిణీతో ఉండగా ఒక్కోసారి షుగర్ బయటపడుతుంది. ఇది మూడో రకం. సో యాక్చువల్గా ఏంటంటే డయాబెటీస్ మెలిటస్ ఏంటి? డయాబెటీస్ అంటే ఏంటంటే, మన బాడీ మనం తిన్న ఆహారం అంతా కూడాను షుగర్గా మారుతుంది. మన బాడీలో రక్తంలోకి షుగర్ వెళ్తుంది. ఈ షుగర్ని బాడీ ఎలా నియంత్రించుకుంటుంది అనే దాన్ని బట్టే డయాబెటీస్ని మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటే, మనకి ఇన్సులిన్ అనే ఒక హార్మోను మన ప్యాంక్రియాస్ ద్వారా, అంటే క్లోమ గ్రంథి ద్వారా మనకి బయటికి వస్తుంది మన శరీరంలో. అంటే ఒక హార్మోన్ ద్వారా ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ రావడం మూలాన షుగర్కి యాంటీ ఇది. అంటే మనకు కావాల్సినంత షుగర్ వరకే బాడీ యూజ్ చేసుకునేటట్టు, మిగతా షుగర్ అంతది కూడా ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రావడం తగ్గుతుందో, ఇన్సులిన్ సెక్రేషన్ తగ్గుతుందో, అప్పుడు మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా మనకు కావాల్సినంత వరకే ఉంచేటట్లు మేనేజ్ చేసేది ఇన్సులిన్ హార్మోన్. ఈ ఇన్సులిన్ హార్మోన్ తగ్గడం మూలాన షుగర్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ఎందుకు తగ్గుతుంది? సో యాక్చువల్గా ఏంటంటే, టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే, దీన్ని జువనైల్ డయాబెటీస్ అంటారు. అంటే ఇది చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే, ఈ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోయినా, లేకపోతే తక్కువగా, లేకపోతే అస్సలు రిలీజ్ అవ్వకపోయినా కానీ ఈ వ్యాధి వస్తుంది. సో పుట్టుకతోనే, లేకపోతే ఒక 4-5 ఏళ్లకే వాళ్ళకి షుగర్ ఉందని తెలుస్తూ ఉంటుంది. దీన్ని జువనైల్ డయాబెటీస్ అంటారు. రెండో రకం డయాబెటీస్ ఏంటంటే 40 ఏళ్ల తర్వాత. ఇది క్రానిక్ సిమ్టమ్స్. అంటే ఏంటంటే, మనం షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ బాడీ ఒక స్టేజ్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోయినా, తగ్గినా లేకపోతే అస్సలు లేకపోయినా కానీ అప్పుడు బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీన్ని టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటారు. యూజువల్గా ఎక్కువ మందిని మనం చూసే వాళ్ళందరూ కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ వాళ్ళు. మూడవది ఏంటంటే, ఈ గర్భిణీ స్త్రీలు గర్భస్థ శిశువు లోపల ఉన్నప్పుడు రకరకాల మార్పులు వస్తాయి గర్భిణీ స్త్రీలలో. కొంతమందికి బీపీ పెరుగుతుంది, కొంతమందికి షుగర్ పెరుగుతుంది, ఇంకా కొంతమందికి సివియర్గా ఎనీమియా వస్తుంటుంది. ఇట్లాంటి వచ్చే ఒక కాంప్లికేషనే ఈ డయాబెటీస్. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసేవి 3 రకాల డయాబెటీస్. ఒకటి టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1ని ఏమంటారు? జువనైల్ డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ ఈజ్ నార్మల్ డయాబెటీస్. టైప్ 3 ఈజ్ జెస్టేషనల్ డయాబెటీస్, అది గర్భిణీ స్త్రీలలో వచ్చే డయాబెటీస్. సో ఇప్పుడు మనం టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ గురించి మాట్లాడుకుందాం. అందరూ కూడాను చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మా అమ్మాయి చిన్నపిల్లప్పటి నుంచే షుగర్ ఉందండి, చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. మనకు ఎట్లయితే థైరాయిడ్ హార్మోను మన గ్రోత్ని రెగ్యులేట్ చేస్తుందో, అట్లాగే ఇన్సులిన్ హార్మోను బ్లడ్లో షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ తగ్గుతుందో ఇలా వస్తుంది. కాబట్టి ఈ జువనైల్ డయాబెటీస్ అంటే ఏంటంటే, వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. అందుకని డైరెక్ట్గా వీళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేస్తాం మనం. సో ఇప్పుడు భయపడేది మామూలు విపరీతంగా భయపడుతుంటారు. నాకు షుగర్ ఉంది, మా అమ్మాయికి షుగర్ ఉంది, ఎట్లా పెళ్లి చేయొచ్చా, లేకపోతే పెళ్లి చేస్తే పిల్లలు పుడతారా, మాకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవే. ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్. అంటే ఏంటంటే, మనం ఇన్సులిన్ ఇస్తుంటాం కాబట్టి ఎంత షుగర్ ఉంటే అంత ఇన్సులిన్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాము. రెగ్యులర్గా మీరు చెప్పిన ప్రకారం వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్టులు చేయించుకుంటూ ఉంటే షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అవుతాయో, వాళ్ళు మిగతా పిల్లల్లాగే వాళ్ళు కూడా నార్మల్గా జీవితాన్ని జీవించవచ్చు. సో అందుకని నాకు మా అమ్మాయికి షుగర్ ఉంది, మా అబ్బాయికి షుగర్ ఉంది, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచే షుగర్ ఉంది అని సెల్ఫ్ సింపతిని, లేకపోతే పిల్లల మీద అయ్యో మా పిల్లాడికి అది ఉంది అనేది మీరు రుద్దకుండా వాళ్ళు కూడా నార్మల్గానే ఉండొచ్చు. ప్రొవైడెడ్
టైంకి టెస్ట్ చేయించుకుంటూ కావాల్సిన ఇన్సులిన్ డోస్ని రెగ్యులేట్ చేసుకుంటే వాళ్ళు నార్మల్గా జీవించవచ్చు. రెండవది వచ్చేటప్పటికి టైప్ 2 డయాబెటీస్ మెల్టస్. ఇందులో ఏంటంటే 45 ఏళ్ళు దాటిన తర్వాత మన సిస్టమ్ వీక్ అవ్వడం వలనో లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం వలనో ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వీళ్ళకి ఏంటంటే మేము ఇన్సులిన్ ఇవ్వకుండా ఇన్సులిన్ అనలోగ్స్ అంటే ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తాం వీళ్ళకి. ఈ ట్యాబ్లెట్స్ రూపంలో ఇచ్చినప్పుడు దీన్ని కూడా అంతే రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ డోస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళలో లాగానే నార్మల్ లైఫ్ని జీవించవచ్చు. మూడవది జెస్టేషనల్ డయాబెటీస్ మెల్టస్. ఇదేంటంటే గర్భిణీ స్త్రీలలో వస్తుంది. ఇది కొంచెం డేంజరస్ డయాబెటీస్. ఎందుకంటే ఇది మనం సరిగ్గా మేనేజ్ చేయకపోతే నార్మల్గా వెయిట్ పెరిగిపోయి డెలివరీ కష్టమయ్యి లోపల బేబీ చనిపోయే అవకాశాలు, ఆ డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ ట్రై చేస్తే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎప్పుడు మనం సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే. కానీ షుగర్ లెవెల్స్ని కరెక్ట్గా రోజు టెస్ట్ చేసుకుంటూ ఇన్సులిన్ వీళ్ళకి ఇస్తూ ఇన్సులిన్ అవసరమైనప్పుడు డోస్ పెంచుకుంటూ ఉంటే బిడ్డ విపరీతంగా వెయిట్ పెరగకుండా నార్మల్ వెయిట్తోనే పుడతాడు, నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఇబ్బంది లేకుండా మిగతా వాళ్ళలాగే వీళ్ళకు కూడా డయాబెటీస్ని మేనేజ్ చేయొచ్చు, నార్మల్గానే జీవిస్తారు. ఎప్పుడైతే డెలివరీ అవుతుందో మన అదృష్ట ఒక్కోసారి డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ లెవెల్స్కి రావచ్చు, కొంతమందికి అది కంటిన్యూ అవ్వచ్చు, బట్ తర్వాత అట్లీస్ట్ నార్మల్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా కానీ ఏ అనారోగ్యాన్ని కూడా సీరియస్గా భయపడుతూ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న అనారోగ్యానికి స్ట్రెస్ అనే ఇంకొక సైడ్ ఎఫెక్ట్, మనం సైడ్ ఫ్యాక్టర్ని యాడ్ చేయటం మూలాన షుగర్ లెవెల్స్ పెరగడం అనేది జరుగుతాయి. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ 3 రకాల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా వచ్చే సిమ్టమ్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు అనుకోవచ్చు నాకు డయాబెటీస్ ఉందని నేను ఎలా తెలుసుకోవచ్చు అనేది. ఒకటి, విపరీతమైన దాహం, అంటే అసలు నోరు ఆర్చుకుపోయినట్టు బాగా నీళ్లు తాగాలనిపిస్తూ ఉంటుంది. రెండవది ఆకలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరినా కానీ మళ్ళీ 10 విపరీతంగా ఆకలి ఇవ్వటం, మధ్యాహ్నం భోజనం చేసినా కానీ 4 ఏమైనా తినాలనేది అనిపించటం. ఇవి 2 కారణం. ఒకటి. మూడో సిమ్టమ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్, అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది యూరిన్ ఆపుకోలేకుండా వెళ్ళిపోతూ ఉండటం. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం ఒకసారి యూరిన్ పాస్ చేసినాక మన బ్లాడర్ ఫుల్ అయ్యేంత వరకు కూడా దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అసలు హోల్డ్ చేసే కెపాసిటీ ఉండదు, ఎప్పుడూ కూడా యూరిన్కి వెళ్ళాలనే సెన్సేషన్ ఉంటుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం, అందరూ గ్రహించాల్సిన విషయం, మేము క్వశ్చన్ చేసేది ఏంటంటే నైట్ పూట ఒకసారి పడుకున్నాక పొద్దున్న లేచే లోపల ఎన్నిసార్లు మీరు యూరిన్ కోసం లేస్తుంటారు అంటారు. పాపం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, యూరిన్ కోసం లేవాలనుకునేమో నాకు అసలు రావట్లేదమ్మా, నేను రాత్రిపూట పడుకుంటే పొద్దున్నే లేస్తాను. కానీ అది గొప్ప విషయం. అలా రాత్రి పడుకుంటే పొద్దున్న లేచేంత వరకు వాళ్ళకి మధ్యలో మెలకువ రాకుండా యూరిన్ కోసం లేవకుండా ఉండే స్టేజ్లో ఉన్నారంటే వాళ్ళకి షుగర్ లేనట్టు కానీ, ఆల్రెడీ షుగర్ ఉన్నవాళ్ళైతే షుగర్ కరెక్ట్గా మేనేజ్ అవుతున్నట్టు కానీ అనుకోవచ్చు అనమాట. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువగా ఆకలి వేయటం, ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తూ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఇవి 3 ఉంటే మాత్రం షుగర్ ఉందేమోనని టెస్ట్ చేయించుకోవాలి. సో ఇప్పుడు నేను సిమ్టమ్స్ చెప్పాను, అసలు 3 రకాల డయాబెటీస్ అంటే ఏంటో చెప్పాను. దీన్ని మనము ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా టెస్టులు చేయించుకోవాలి. షుగర్కి మేము ఎవరికైనా కానీ టెస్టులు చేసేది 2 రకాల టెస్టులు చేస్తాం. ఒకటి ఏంటంటే ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్, అంటే తినకముందు టెస్ట్ చేస్తాము, తిన్న గంటన్నరకు ఒకసారి టెస్ట్ చేస్తాం. ఇలా టెస్ట్ చేసినప్పుడు మామూలుగా అయితే 80 నుంచి 100 దాకా నార్మల్ ఫాస్టింగ్లో, పోస్ట్ ప్రాండియల్ వచ్చేటప్పటికి 130 నుంచి 150 నార్మల్ అనమాట. అంటే ఏంటంటే మనం తిన్నాక 100 ఉంటే, తినకముందు 100 ఉంటే ఆ తర్వాత ఒక 50 మాత్రమే పెరగాలి. అంతకన్నా ఎక్కువ పెరిగితే మాత్రం మనకు ప్రొడక్షన్ వస్తున్న ఇన్సులిన్ మన షుగర్ని సరిగ్గా మేనేజ్ చేయట్లేదని అర్థం. ఇది కాకుండా 3 నెలలకు ఒకసారి మేము ఒక టెస్ట్ చేస్తాం, దాన్ని HbA1c అంటారు. సో దీన్ని మేము ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటాము. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫుడ్, అంటే నిన్న నేనేం తిన్నాను, రాత్రి స్వీట్ తిన్నానా, కొంతమంది టెస్ట్కి రావాలంటే 2-3 రోజులు ఫాస్టింగ్లో ఉండి సరిగ్గా తినకుండా ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేసి ఎట్లా షుగర్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ HbA1c లెవెల్స్ వలన ఏంటంటే ఇలాంటివన్నీ కూడాను మనం మభ్యపెట్టడానికి ఉండదు. గత 3 నెలలుగా మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ HbA1c అనేది కరెక్ట్గా చెప్తుంది మనకి. సో HbA1c లెవెల్ 6 కన్నా తక్కువ ఉంటే నార్మల్గా ఉన్నట్టు, 6 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేనట్టు. సో ఈ 2 రకాల టెస్టులు చేస్తాము. గర్భిణీ స్త్రీలకు వచ్చేటప్పటికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాము. ఇది ఇంకొక ప్రొసీజరు, వీళ్ళకి ఫాస్టింగ్ ఒకసారి తీసి తర్వాత మళ్ళీ గ్లూకోజ్ తాగించి తర్వాత టెస్ట్ చేస్తాం. సో ఇట్లాంటి టెస్టులు చేయించుకుంటూ, అంటే 2 నెలలకోసారి కరెక్ట్గా ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చేయించుకుంటూ, 3 నెలలకోసారి HbA1c చేయించుకుంటూ,
మీరు రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకున్న ట్యాబ్లెట్స్ని డోస్ని మీరు సరిగ్గా అడ్జస్ట్ చేసుకున్నారంటే మీరు అందరూ లాగానే నార్మల్గా హెల్తీగా ఉన్న పర్సన్ లాగానే జీవితం చక్కగా హ్యాపీగా జీవించవచ్చు. కాకపోతే ఇందులో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి మనం తిన్న ప్రతి ఫుడ్ కూడాను గ్లూకోజ్గా మారిపోతుంది బాడీలో. కానీ మనం తీసుకునేది అంటే ఏంటంటే ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఏదైనా ఏ ఫుడ్ అయినా కానీ ముందు గ్లూకోజ్గా మారుతుంది. కాబట్టి డైరెక్ట్ గ్లూకోజ్ అంటే ఏంటంటే షుగర్స్ కానీ అన్నం కానీ వైట్గా ఉండేవి అంటే మైదా కానీ అన్నం కానీ ఇలాంటివి ఎక్కువ తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని డయాబెటీస్ పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే హై ప్రోటీన్ డైట్ లో కార్బ్ డైట్ అంటాం. అంటే ఏంటంటే గుడ్లు, మాంసం, చేపలు, తర్వాత సోయా మిల్క్, సోయా బీన్స్, పప్పు ధాన్యాలు ఇవి ఎక్కువ తినమంటాం. అన్నం, చపాతీ ఇట్లాంటివి తక్కువ తినమంటాం. ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళినాక షుగర్ లెవెల్స్ పెరగకుండా ఎక్కువ గ్లూకోజు రిలీజ్ అవ్వకుండా ఉండడానికి అనమాట. సో ఇలా చేస్తే డైట్ మనం రెగ్యులేట్ చేసుకుంటూ లో కార్బ్ డైట్ తీసుకుంటూ ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడా రోజుకి 45 నిమిషాలు వాకింగ్ కంపల్సరీగా, ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా 45 నిమిషాలు వాకింగ్ చేయొచ్చు, ఏరోబిక్స్ చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఒక 45 మినిట్స్ మీరు బాగా తడిచిపోయేటట్టు ఎక్సర్సైజ్ చేస్తే మీకు కావాల్సిన డోస్ ఆఫ్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటుంటే ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడాను ఆరోగ్యవంతమైన జీవితం, ఏమాత్రం ఇబ్బంది లేని జీవితం కూడా జీవిస్తూ వెళ్ళిపోవచ్చు. అయితే షుగర్ లెవెల్స్ మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ట్యాబ్లెట్స్ వేసుకుని ఇంజెక్షన్స్ సరిగ్గా తీసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంటే బాడీని షుగర్ని మేనేజ్ చేసే స్టేజ్ దాటిపోద్ది. అప్పుడు యూరిన్లో షుగర్ బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో మనం యూరిన్ టెస్ట్ చేస్తే 1+, 2+, 3+, అంటే షుగర్ పేషెంట్లందరికీ కూడా నేను చెప్పేది అర్థమవుతూ ఉంటాయి. అట్లా ఎంత ఎక్కువగా షుగర్ వస్తే అట్లా ప్లస్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే కిడ్నీస్ ద్వారా బయటికి సెక్రెట్ అవుతూ ఉంది. సో ఈ షుగరు అన్ని ఆర్గన్స్కి వెళ్ళడం మూలాన కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. తర్వాత కంటి చూపు మందగిస్తుంది. ఇవన్నీ కూడా డయాబెటీస్ కాంప్లికేషన్స్. రెటినోపతి అంటారు, అంటే బ్లర్డ్ విజన్, చూడడానికి సరిగా కనిపించదు. తర్వాత ఏంటంటే పెరిఫరల్ న్యూరోపతి అంటారు. షుగర్ ఎప్పుడైతే మేనేజ్ అవ్వదో అప్పుడు మనకి వేళ్ల చివర్లు, కాళ్ళ చివర్లు, టింగ్లింగ్ సెన్సేషను, లేకపోతే నంబుగా ఉంటాం, పట్టుకుంటే తెలియకుండా ఉంటాం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా నెఫ్రోపతి అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఫిల్టరింగ్ సిస్టమ్ ఆఫ్ ది కిడ్నీ, అంటే కిడ్నీ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న వేస్ట్లన్నిటిని కూడా ఫిల్టర్ చేసి యూరిన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది. అట్లా జరగనప్పుడు ఏంటంటే వేస్ట్ అంతా కూడా లోపల ఉండిపోయి కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. సో ఇట్లాంటివన్నీ కూడాను సైడ్ ఎఫెక్ట్స్. ఎప్పుడు మీరు సరిగ్గా షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోకుండా, సరైన మందులు వేసుకోకుండా, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకుండా, సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోతే వచ్చే విషయాలు ఇవన్నీ. కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్స్ వస్తాయి, వీటి కోసం మనం డయాలసిస్ చేయించుకోవటం, రెటినోపతి కోసం ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం, మిగతా వాటి కోసం డాక్టర్ చుట్టూ తిరగడం కన్నా ఇవన్నీ రాకుండా ఉండేటట్లయితే బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, కరెక్ట్ మెడిసిన్స్, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవటం, డోస్ని అడ్జస్ట్ చేసుకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ముందులాగా ఏదైనా జబ్బు వస్తే అబ్బో ఇది మనం తీసేసుకెళ్తుంది, మనం చేస్తున్న అనే స్టేజ్లో లేము. బాగా కూడాను అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ కాంప్లికేషన్ వచ్చినా కానీ ట్రీట్ చేసే స్టేజ్లో మెడికల్ మేనేజ్మెంట్ చేయగలిగే స్టేజ్లో ఉన్నారు. కానీ ఏదైనా కానీ జాగ్రత్తలు తీసుకొని రెగ్యులేట్ చేసుకొని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం జీవించడం అనేదే అందరూ చేయాల్సిన పని. సో కనీసం నేను చెప్పిన వాటిలో కొంతమందికైనా ఉపయోగపడి, నేను చెప్పినవి అర్థం చేసుకొని మీరేం చేయాలో గ్రహించి ఇక ముందు అంతా ఆరోగ్యకరమైన జీవితం జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.